హలో ఆల్, అందరికీ నమస్కారం. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో దాగి ఉన్న ఓ అద్భుతమైన ప్రకృతి అందాన్ని చూడబోతున్నాం. అదే సబ్బితం గౌరిగుండాల జలపాతం. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఈ జలపాతాన్ని మరింత అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఈ మధ్య కాలంలో ఈ గౌరీగుండం జలపాతం అభివృద్ధికి గాను ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. రానున్న రోజుల్లో ఒక మంచి రోడ్డు, దూర ప్రాంతాల నుండి వచ్చిన వారి కోసం రిసార్ట్స్ మరియు జలపాతం చుట్టూ ఫెన్సింగ్ వేసి ఫోటోలు దిగడానికి అనువుగా ఉండేటట్లు చేయనున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఈ సబ్బితం గౌరిగుండాల జలపాతం ఒక మంచి టూరిస్ట్ స్పాట్గా రానున్న రోజులలో అభివృద్ధి కానుంది. మంచి రోడ్డు, భద్రతా ఏర్పాట్లు, పర్యాటక సదుపాయాలు మెరుగుపడనున్నాయి. జలపాతం పక్కనే రిసార్ట్స్ కడుతున్నారు. అంటే ఎవరైనా దూర ప్రాంతాల నుండి వచ్చిన వారి కోసం స్టే చేయడానికి. పెద్దపల్లి జిల్లా సబ్బితం గ్రామం సమీపంలోని అడవుల మధ్యలో ఉన్న ఈ జలపాతం ప్రకృతి ప్రేమికులకు ఒక అద్భుతమైన గమ్యం. పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి జలపాతానికి 13 కిలోమీటర్ల దూరం ఉంటుంది. స్థానికంగా దీనిని ప్రజలు గౌరీగుండం అని కూడా పిలుస్తారు. వర్షాకాలంలో ఈ జలపాతం తన అసలైన అందాన్ని చూపిస్తుంది. సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి నీరు రాళ్లపై పడుతూ అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తుంది. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, పక్షుల కిలకిల రావాలు ఇవన్నీ కలిపి ఈ ప్రాంతాన్ని ఒక సహజ స్వర్గంలా మార్చేస్తాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఫోటోలు తీసుకుంటూ ప్రకృతిని ఆస్వాదిస్తూ మంత్రముగ్ధులైపోతారు. అండ్ అలాగే ఈ జలపాతం రాయిపైన పురాతన కాలంలో శిల్పులు చెక్కిన శిలలున్నాయి. అండ్ పాత విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి.
జలపాతం ఎడమవైపు ఎంతో మహిమాన్వితమైన పురాతనమైన శివలింగం ఉంటుంది. అండ్ అలాగే ఈ శివలింగంతో పాటు కాళికామాత, గొల్లభామలు, వినాయకుడు, నంది విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇవి చాలా పురాతనమైన ఎంతో శక్తివంతమైనటువంటి విగ్రహాలు. మీరు కూడా ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకుంటే వర్షాకాలంలో ఒకసారి సబ్బితం గౌరీగుండం జలపాతాన్ని తప్పకుండా సందర్శించండి. అండ్ అలాగే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా భద్రతా నియమాలు తప్పకుండా పాటించాలి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ మీ కార్తీక్. జై హింద్.